పత్రిజీ ఆశయ సాధన కోసం తన చివరి శ్వాస వరకు పరిశ్రమించిన మహనీయుడాయన. యోగులంటే ధ్యానులని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి ఆయన. ఆ క్రమంలోనే తాను నిర్మించిన పిరమిడ్ జీతవనంలో భోజన వసతులతో పాటు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసిన నిస్వార్థ సేవకుడాయన. ఆయనే పెనుబాకు సుధాకర్ గారు. మొదట్నుంచి అస్తవ్యస్తమైన జీవితానికి అలవాటు పడిన ఆయన 2010లో తన సోదరుని సూచన మేరకు అమరావతి ధ్యాన మహాచక్రంలోకి అడుగుపెట్టారు. ఆ అడుగే నేడు వందలాది మంది ధ్యానాసక్తి పరులకు ఆశ్రయమిస్తోంది. ఆ అడుగే ఆయనకు పిరమిడ్ జీతవనం నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, పత్రిజీ ఆశయాలైన ధ్యాన శాకాహార జగత్లకు తన వంతు చేయూతనందిస్తూ నిరంతరం పరిశ్రమించారు. క్రమంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పిరమిడ్ జీతవనం నిర్మాణం చేసి అందులో క్రిస్టల్ పిరమిడ్, నిత్యాన్నదానం, గోశాల, ధ్యాన సమావేశ మందిరం తదితరాలను నిర్మించి పత్రిజీ ఆశయాల సాధన కోసం అనుక్షణం పరిశ్రమించారు. ఈ జీతవనం గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మెయిన్ దీనికి క్రియేటర్ అండ్ ఫౌండర్ మన సుధాకర్. మరి సుధాకర్ అన్నయ్య భౌతికంగా మన దగ్గర లేరు. అది నాకి మన జీతవనానికి చాలా తీరని లోటు. మేము సుధాకర్ యొక్క టోటల్ సంకల్పమే జీతవనం. మా అన్నయ్య ఎప్పుడూ చెప్పేవాడు, వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టాలిరా, అందరికీ ధ్యానం చేసుకునేదానికి ఇక్కడ సౌకర్యాలు ఉండాలి, నిరంతరం ధ్యానం జరుగుతూనే ఉండాలి ఇక్కడ. అదే మన గురువుగారు ఇచ్చిన గొప్ప అవకాశం మన జీవితాల్లో. సో ఆయన ఏదైతే మనకు అందించారో మన గురుదేవులు, దాన్ని మనం సంపూర్ణంగా చేసి చూపిద్దాము ప్రపంచానికి అనేది అన్నయ్య. సో అన్నయ్యకి పత్రి సార్ అంటే చాలా ఇష్టము. చిరునవ్వుల రారాజు అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొంది మాకు ఆదర్శంగా నిలిచి తన భూలోక యాత్రను ముగించుకొని సత్యలోకానికి పయనమైన పిరమిడ్ జీతవనం కొటాల సుధాకర్ గారి సేవలు శ్లాఘనీయం, చిరస్మరణీయం.